యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి భయపడను, నేను నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి. అందరూ పడదాం. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానం చేసేదను. నేనెల్లప్పుడు ప్రభు అందరూ స్వరం ఎంత పడదు. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి భయపడను, నేను భయపడను. చప్పటి కొడదాం. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే. అందరూ పడదాం. చేతుల పైకి ఎత్తి చప్పట్లు పెడదాం. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానం చేసేదను. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానం చేసేదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథం బైబిల్ ఉన్న వారు తెరవండి. ఏంటి పరిస్థితులు, ఏంటి రోజులు, ఎప్పుడు ఏడుపు బ్రతుకేనా, ఎప్పుడు తరమబడే జీవితమేనా, ఎప్పుడు ఎవరిస్తారని చూడటమేనా? ఎంతో భక్తి చేస్తున్నాను, ఎంతో ప్రార్థిస్తున్నాను, ఎన్నో తిరుగుతున్నాను, దేవుని గురించి ఎంతో త్యాగము చేసి స్తుతిస్తున్నాను, నా బ్రతుకులో ఎప్పుడు వెలుగు లేదు అని ఏడుస్తున్నావు కదా. పరలోకమందున్న దేవుడు ఈ రోజు నుండి ప్రత్యేకమైన దీవెన నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏంటి దీవెన అంటే, ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం గురించి చదువుదాం. యూదులు తమ పగవారి చేత బాధపడక, చూడండి, యూదులు తమ పగవారి చేత
బాధపడక నెమ్మది పొందిన దినములని వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెలనియు వారు మూల్గుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరము అదారు నెల యొక్క 14వ దినమును వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా ఉండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపదగిన దినములను వారికి స్థిరపరిచెను. ఆమేనండి. మీకు దేవుడు ఇస్తున్న గొప్ప మాట, ఏడుస్తున్న వాళ్ళరా, వేదనతో ఉన్న వాళ్ళరా, ఎప్పుడు మంచి రోజు వస్తుంది, ఎప్పుడు మంచి రోజులు వస్తాయి, మా ఇంట్లో ఎప్పుడు మంచి జరుగుతుందని అనుకుంటున్నావు కదా. జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి జాతకాలు చూపించుకోవటం, ఏమండి పెద్ద పెద్ద వాళ్ళని అడుగుతారు, మా బ్రతుకు ఎలాగుంది. చాలామందికి చేతులు ఇచ్చి మా హస్తరేఖలు చూడండి, నా బిడ్డ బ్రతుకు ఎలాగుంటుందో, నా జీవితం ఎలాగుంటుందో, ఎప్పుడు ఏడుపు బ్రతుకే కింద ఉంది చూడండి అంటే వారు కూడా హస్తరేఖలు చూసి కొందరు మాట్లాడుతూ ఉంటుంటారు. కొందరు అయితే రామచిలక దగ్గరికి వెళ్ళి తీయించుకుంటుంటారు. చిలక జ్యోతిష్కు, ఏ జ్యోతిష్కు, కొందరు చిలక జ్యోతిష్కు అని, కొంతమంది కాకి జ్యోతిష్కు అని. కాకిది కూడా ఉంటుంది తెలుసా మీకు? పందిది ఉంటుంది తెలుసా మీకు? మీకు ఇవన్నీ చెప్తాను ఒక రోజు, ఓకేనా? మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు చెప్తాను. ఏ జ్యోతిష్కు అయినా సోదే, ఏంటి సోది చెప్పడం కూడా. సోది చెప్పేవాళ్ళు ఇప్పుడు కూడా తిరుగుతూ ఉన్నారు. మొన్న సోది చెప్పేవాళ్ళు ఇద్దరు మారు మనసు పొందారు సువార్త ద్వారా. హల్లెలూయా చెప్పండి, ఇంకొకటి హల్లెలూయా చెప్పండి. వారు వచ్చి తైలాభిషేకానికి వస్తుంటే అక్కడ ఉన్న ఒక కామెంట్ ఉంది, ఈయన మా ఊరు వచ్చి సోది చెప్తాడు పాస్టర్ గారు అంది. సోది చెప్తావా అన్నాను. చెప్పేవాడిని అండి, ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాను అన్నాడు. ఆమెన్, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎక్కడ లేని జ్యోతిష్కం, ఎక్కడ లేని మంచి మాటలు, స్థిరమైన మాటలు, నిజముగా జరిగే మాటలు పరిశుద్ధ గ్రంథములో దేవుడు దాచిపెట్టాడు. ఈరోజు ఎంతో దుఃఖముతో, వేదనతో, ఆశతో వచ్చిన నీతో దేవుడు మాట్లాడేది ఏంటంటే, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనంలో, పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములు. ఆమెన్. మీరు రాసుకునేవారు నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ నెలలో దేవుడిచ్చిన గొప్ప వాగ్దాన వాక్యం ఏంటంటే, మీరు ఎవరి చేత బాధపడకుండా మీరు నెమ్మది పొందిన దినాలు దేవుడు మీకు స్థిరపరచుచున్నాడు. ఆమేనండి. 7 మార్లు ఆమేనని చెప్పండి. 1 2 3 4 5 6 7. ఏం దినాలు ఇవి చెప్పాలి? నెమ్మది పొందిన దినములు. నీ ప్రాణమునకు నెమ్మది లేదు కదా. ఏమున్నా, ఏవచ్చినా, ఎవరిచ్చినా, నీవు సంపాదించినా శాంతి లేకుండా జీవిస్తున్నావు కదా. ఈ నెల దేవుడు ఆశీర్వాదకరంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నెల, ఈ రోజు నుండి ఏదో తెలియని ప్రశాంతత దేవుడు ఇవ్వబోతున్నాడు. నీవెవరెవరి చేత పీడించబడుతున్నావో, ఎవరెవరి చేత తరమబడుతున్నావో, నీ ప్రాణమునకు ధైర్యము లేకుండా దుఃఖములోనే కొనసాగుతున్నావో, ఎవరి వల్ల బాధపడకుండా నీ ప్రాణము నెమ్మది పొందిన దినములు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రాణానికి నెమ్మది ఎప్పుడు వస్తుంది? మీ ప్రాణానికి నెమ్మది రావాలంటే ఇల్లు కట్టేసావు అనుకోండి, ఏమొస్తుంది? అమ్మయ్య ఇల్లు కట్టేశాను. ఇల్లు ఓపెనింగ్ అందరిని పిలుస్తావు, భోజనం పెట్టి ఎంతో సంతోషంగా అందరూ వచ్చి, భలే ఇల్లు కట్టేవురా అమ్మా, నువ్వు భలే ఇల్లు కట్టావు, బాధపడ్డాను వాళ్ళు బాధపడ్డావు. కానీ నిజమేనండి, ఇల్లు లేని బాధలు ఎన్ని బాధలు పడ్డానో. దేవుడు ఇల్లు ఇచ్చాడండి. నెమ్మది పొందిన దినాలు, బిడ్డకి శుభకార్యము జరగటం, పెళ్లి కుదిరిందనుకోండి, కట్నం తీసుకోకుండా వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది? కట్నం లేని పెళ్లి కొడుకు వస్తే ఎంత బాగుంటుంది చెప్పండి? ఎంత బాగుంటుందో, బాగుంటుంది అన్న వారందరూ హల్లెలూయా చెప్పండి.
మీరు రెడీగా ఉన్నారు అలాంటి వాళ్ళకి. మొన్న ఒక ఆమెకి అలాగే జరిగింది. నిజంగా మన ప్రార్థనలు ఏం చేస్తాయంటే దేవుడు కృప చూపించేలా చేస్తున్నాయి. మొన్న ఒక ఆమె పెండ్లి సంబంధం వచ్చింది. పాస్టర్ గారు అండి, నాకు 3 కుమార్తెలు అండి, చిన్న బిడ్డ, 3-4 ఆమెకి. చిన్న పిల్లకి పెళ్లి చేయటానికి కష్టంగా ఉంది, ప్రార్థన చేయండి అంది. ప్రార్థన చేశాం. ఓ పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి సంబంధం వచ్చి వాళ్ళు వచ్చి, ఆ పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చి అన్నీ చూసి పిల్ల నచ్చింది, మీరు వచ్చేయండి భోజనానికి అన్నారు. వాళ్ళు ఎక్కడికి భోజనాలు చేపెడతారు కదా కన్ఫామ్ అంటే. వెళ్ళిపోయారు. వెళ్ళారు కానీ ఈ పెళ్లి కూతురు తల్లి వారి ఇల్లు, వారి ఆస్తి, వారి స్థితి అంతా చూచి భోజనం చేయటం మానేసింది. ఏ అంటే చెప్పండి. ఏమో ఇక్కడ చాలా సీనియర్ లేడీ ఉంది. ఎవరు? కట్నం. అమ్మో వీళ్ళకి ఇంత బంగళా ఉంది, వీళ్ళు అంత ధనవంతుల్లాగా ఉన్నారు, ఎంత కట్నం అడుగుతారో భోజనం చేసి లేకుండి, మరి నేను పేదదాన్ని, నేను ఇవ్వలేను కదా అని భయపడుతుంటే కనీసం టీ కూడా తాగట్లేదు. మిక్చరే పెడతారు, అవి తింటలేదు. పెళ్లి కొడుకు తల్లికి డౌట్ వచ్చి పెళ్లి కూతురు తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ ఏం తినట్లేదు ఏంటమ్మా అంటే, ఏమొద్దు అంది. కాసేపటికి భోజనం చేయమంటే భోజనం చేయనని పక్కకి వెళ్ళిపోయింది. ఈ పెళ్లి కొడుకు తల్లి ఈ పెళ్లి కూతురు తల్లి దగ్గరికి వచ్చి, భోజనం చేయమ్మా ఎందుకు చేయట్లేదమ్మా అంటే కళ్ళంపడి నీళ్ళు పెట్టుకుంది. అప్పుడు ఆ పెళ్లి కొడుకు తల్లికి అర్థమైంది, ఎందుకు అలా ఏడుస్తున్నావు అమ్మ, మీరు ఇంత ధనవంతులు, మీరు మా ఇంటికి వచ్చారు, మమ్మల్ని చూశారు, మా అమ్మాయిని చేసుకుంటామని అన్నారు, కానీ మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ పరిస్థితులు చూసాక నేను సరిపోను, మీకు కట్నం ఇచ్చే స్థితి కాదు నాది అంటే, ఆ పెళ్లి కొడుకు తల్లి ఎంత మంచి తల్లో, అమ్మ కట్నమే వద్దమ్మ మాకు ఏమని, నీ బిడ్డని మేము కోడలుగా చేసుకుంటున్నావని ఫ్రీగా. అప్పుడు ఈమెకి భోజనం పెడితే ఆ అమ్మని తినేసింది ఈమె. ఎందుకు చెప్పరే? మామూలుగా తినేది ఒకటి, సంతోషంలో తినేసేది ఒకటి. మొన్న పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్లి కొడుకుని కూడా తీసుకుని, దైవజనుడా ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు అని ఎలుగెత్తి తైలాభిషేకాన్ని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పింది. ప్రాణము నెమ్మది పొందిన దినము. ఈ సాక్ష్యం ఉందా? ఈ సాక్ష్యం చూడండి, తీసి పెట్టుకోవాలి టక్కుమని. దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే, మీ బిడ్డల పట్ల దేవుడు దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది. ఆమేన్. తన ఎడల భయభక్తులు గల వారికి తాను దాచిపెట్టిన మేలు చెప్పాలి, ఎంతో గొప్పదని చెప్పండి. దేవుడు నిన్ను సమస్యలు పడనివాడు. నీ బిడ్డకి సరైన బిడ్డని దేవుడు దాచిపెట్టాడు. కంటికి కనపాడ నీవెన్నయో, చెవికి వినపాడ నీవెన్నయో, హృదయ అగోచరము కానివెన్నయో, సిద్ధపరచితివి మాకై. ప్రభు యేసు నా రక్షక, నొసగు కనలు నాకు నిరతమునే నిన్ను చూడా. హల్లెలూయా. మీకు ఎందుకు చెప్తానంటే, నాకు సడన్గా గుర్తొచ్చింది, ఆమె మన తాడేపల్లి కూడా వచ్చింది. ఆ పెళ్లి కొడుకుని పట్టుకుని వచ్చింది. కాస్ట్లీ పెళ్లి కొడుకే ఫ్రీగా దొరికాడు. అది ప్రార్థనా శక్తిలో దేవుడు జ్ఞానమైన అల్లుల్ని మీకు ఇస్తాడు. ఆమెన్. ఈ సాక్ష్యం విందాం. ఎస్ఐకయ్య గారికి వందనాలండి. 2025లో ఎస్టర్ అయ్య గారిని కడతా పో అన్నారండి. వెళ్ళానండి, కట్టానండి. సగం ఇల్లు ఆగిపోయిందండి. ఆగిపోతే డిసెంబర్ నెల వచ్చేస్తుందమ్మా, ఇల్లు ఆగిపోయింది, ఎలాగమ్మా సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నానండి. అయ్యగారి దగ్గరికి వచ్చాక పోయిందండి. అయ్యగారండి ఎలాగంటే ఇల్లు ఆగదా, పో అయిపోతున్నారండి. వెళ్ళానండి. డిసెంబర్ నెల అడిగానండి. జనవరి నెల కల్లా 2వ స్టేర్ అయిపోయిందండి. ఇల్లంతా పంపించానండి. సాక్ష్యం చెప్పుకుందామని వస్తే జనవరి నెలలో చెప్పలేకపోయానండి. కొత్త సంవత్సరం వెలిగి
ఏంటమ్మా ఇలాగ ఆగిపోయిందంటే మా పెద్ద పిల్ల అందండి, ఏమోనమ్మా దీని వెనకలు ఏ శుభకారం జరిగిద్దోనమ్మా, ఎందుకు ఆగిందో ఏంటో బాధపడకమ్మా అన్నారండి. నేను ఏడుస్తూనే ఉన్నానండి. మళ్ళీ ప్రార్థనకు మొన్న నెలలో వచ్చానండి. వద్దామనుకున్నానండి. బుధవారం సోమవారం పెళ్ళివారు ఫోటో పంపించారండి, పెళ్ళికొడుకు ఫోటో మా చెల్లకే పంపిస్తే మేము చూసామండి. పిల్లకి చూపించలేదండి. నేను అయ్యగారి దగ్గర ప్రార్థనకు వచ్చామండి. ప్రార్థనకు వస్తే అయ్యగారండి ఇలాగ ఇల్లు అయిపోయిందండి, సాక్ష్యం చెప్పుకుందామని చెప్పలేకపోయానండి. పెళ్ళివారు వచ్చారండి, సంబంధం వచ్చిందండి, పిల్లడు అంటే చూపించామండి. చూసి మా బుజ్జిని అడిగారండి, నీకు నచ్చారంటే మీ ఇష్టమండి అయ్యగారు మీరు చేసుకోమంటే చేసుకుంటాను అన్నదండి. చూపించాము, అయిపోద్ది పో అన్నారండి. వాళ్ళు వచ్చేతను అంటున్నారండి అయ్యగారండి అన్నాను. వస్తారమ్మ వెళ్ళిపో అన్నారు. ఆయాలు మేము ప్రార్థనకు వచ్చామండి. పెళ్ళివారు వస్తున్నారండి అన్నారండి. నాకు ఏడు బాగు తెలియదండి అసలు ఏంటి, మన ఇంటికమ్మ పెళ్ళి కూడా ఫోటో పంపించారు, పెళ్ళివారు వస్తున్నారు అంటున్నారమ్మా, ఇల్లు సాక్ష్యం చెప్పుకోలేదు ఏంటమ్మా అనుకుని అలాగే ఏడుతూ ఉన్నాండి. వెళ్ళిపోయామండి. మేము బుధవారం ప్రార్థనకు వచ్చామండి. లక్షవారం వచ్చారండి. వాళ్ళ పెళ్ళివారు లక్షవారం వస్తే ఇంటికి వచ్చేటప్పటికి అయ్యగారు ప్రేమ కట్టించుకుని నేను ఇంటి ముందే పెట్టుకుంటున్నానండి. ఇంటికాడే పెట్టుకుంటే చూసి ఇక అయ్యగారు ఫోటోలు ఇగో అమ్మ మీరు ప్రార్థన మీరు సాక్ష్యం చెప్పారు కదమ్మ ప్రార్థనలో గేదె గురించి అన్నది చెప్పానండి అన్నాను నేను. అయితే ఈ పాపేనమ్మా మాకు కుదిరిపోయిందమ్మా మేము చేసేసుకుంటాం అన్నారండి వాళ్ళు. నేను వాళ్ళ ఇల్లు వాతావరణం ఏమీ చూడలేదండి అసలు. నేను అయ్యగారికి మాట ఇవ్వకుండా ఏది చెప్పనండి, నేను ఏ మాట ఇవ్వనండి, వత్తంలో వెళ్ళండి అన్నానండి. మరి ఏంటమ్మా అంటేనే వస్తాను చేయమాట చెప్తాను వెళ్ళండి అంటేనే మంగళవారం ఏలూరు ప్రార్థన అండి, అక్కడికి రండి నేను అక్కడ మాట్లాడతానండి, అక్కడ మాట ఇస్తానండి, అయ్యగారు చెప్తేనే మాట ఇస్తానండి అన్నానండి. నేను వాళ్ళు అక్కడికి వచ్చారండి, పెద్దలో కట్ట పెళ్ళి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న వచ్చారండి. మేము మా బుజ్జి నేను మా పెద్ద బుజ్జి వెళ్ళామండి. అయ్యగారు చూపించానండి. చూపించి అయిపోద్ది వెళ్ళిపో అన్నారండి. పెళ్ళి అయిపోద్ది వెళ్ళిపో అన్నారు. ఇల్లు కట్టానండి. చేతిలో రూపాయి లేదండి నా దగ్గర, అసలు ఒక్క రూపాయి కూడా లేదండి. ఇంట్లో 6,000 ఉన్నాయండి. అదేనా డాక్రా కట్టుకుంటాకి దాచుకున్నానండి 6,000 లేవండి, ఒక్క రూపాయి లేదు. పాలోడు ఆమె ఆకారామ 500 తెచ్చి ఇచ్చిందండి. 500 ఇచ్చుకుని ప్రార్థనకి వెళ్ళామండి. అయ్యాల అయ్యగారు చూపిస్తే వెళ్ళిపోయామండి. వెళ్ళిపోతే మళ్ళీ నాకు నమ్మకం చాలక అయ్యగారండి డబ్బులు లేవంటున్నారు, లేవండి మీరు అయిపోద్ది అంటున్నారంటే పో అయిపోద్ది పైన దేవుడు ఉన్నారు అడుగు అన్నారండి. మీరు తప్ప నాకు ఎవరు లేరండి, మీరే ఉన్నారండి అంటే అయిపోద్ది వెళ్ళా అన్నారు. నేను ఏలూరు ప్రార్థనలో ఇది వాగ్దానం తీసుకున్నానండి. తీసుకుంటే నాకు మా బుజ్జికి చూపిస్తే నువ్వు ఏది అడిగితే అదే ఇస్తారమ్మ నీకు దేవుడు అన్నారండి. అంటే మా బుజ్జి అన్న అమ్మ నీకు వాగ్దానం వచ్చింది కదా, దేవుడి మీద భారం వేసుకో, అయ్యగారు ఉన్నారు కదా ప్రార్థన చేసుకో అన్నారు. ఇంటికి వెళ్ళిపోయామండి. మంగళవారం ఇంటికి వెళ్ళిపోతే బుధవారం జంగారెడ్డి గుడి దగ్గర వేగవారం అండి, అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్తే వాళ్ళాము పొలాల కట్ట ఉన్నాయండి. వాళ్ళకి ముగ్గురు మగపిల్లలండి. నాకు ఏమీ లేదు, నేను వీళ్ళకి తూగుతానంటావా అని జడతా కూర్చున్నానండి. నేను మంచిలు తాగలేదండి, డ్రింక్ తాగలేదండి. పెళ్ళి కొడుకు వాళ్ళ అమ్మ ఏమ్మా జడుతా ఉన్నావేంటమ్మా, అయ్యగారు అయిపోతా అన్నారు కదమ్మా ఏంటి జడతామన్నారండి. నాకు భయం వేసేది వీళ్ళు కట్నం ఎంత అడుగుతారు ఏంటని. లాస్ట్కి ఏమన్నారండి 5 లక్షలు ఇమ్మన్నారండి. నా దగ్గర అయితే ఒక్క రూపాయి లేదండి అసలు. మా తోటకోళ్ళు మా పెద్ద పిల్ల నాకు ధైర్యం ఇచ్చేవారండి. స్తోత్రం. ఒక్క రూపాయి దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. పెళ్లి జరిగిపోయింది, డబ్బులు వచ్చినాయి. చప్పట్లు కొట్టరే మీరు అందరూనే గట్టిగా హల్లెలూయా చెప్దాం. చాలా పెద్ద సాక్ష్యం చెప్పింది. 5 లక్షల నుంచి మళ్ళీ జీరోకి వచ్చేసారు వాళ్ళు. అన్ని దేవుని కార్యాలు, నీ బిడ్డల మీద దేవుని వెలుగుంది. రాజకుమారులను పట్టుకొచ్చి నీకు అల్లుడుగా దేవుడు ఇస్తాడు. ఆమెనని చెప్పండి. ఆడపిల్ల తల్లులందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. మగపిల్లల తల్లులు అసలు చప్పట్లు కొట్టట్లేదు, ఎందుకంటే ఏమో బాబా కట్నం లేకుండా కానీ ఎవరికన్నా చేయవలసి వస్తుంది ఏమో అని. దేవుడు మీకు రాజకుమార్తెలను కోడలుగా దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఎవరో ఇచ్చే కట్నం కాదు, నీవే నీ బిడ్డలకు ఇస్తావు. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే నీ ప్రాణము నెమ్మది పొందే దినములను దేవుడు స్థిరపరచుచున్నాడు. అందరూ చదవండి ఎస్తేరు గ్రంథం, మరలా ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనం కిందకి చదువు. యూదులు తమ పగవారి చేత అందరూ అండర్లైన్ చేసుకోండి. తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములని వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నేలనియు. ఆమేన్. మీరు అందరూ అండర్లైన్ చేసుకోండి. మొట్టమొదటిగా ఏమన్నాడు? తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన నెమ్మది పొందిన దినములు అంటే
ఈ నెల నుంచి మీ కార్యములు వేరే కోణములో దేవుడు జయముగా చేయబోతా ఉన్నాడు. నెమ్మది పొందిన దినాలు, మీ పాడి, మీ పంట, నీ పిల్లలు జీవితాల్లో కార్యములు అన్నీ నువ్వు ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే దేవుడు అత్యధికమైన కార్యము నీ కుటుంబం పట్ల దేవుడు చేయబోతా ఉన్నాడు. అందుకనే మీరందరూ కూడా ఏడుపు పోయిన దినాలు, ఆమెన్ ఆమెన్ అని చెప్పండి. ఏ దినాలు ఇవి? మీ నిమ్మ తోట పండిన దినాలు, మీ ధాన్యం పండిన దినాలు, మీ బత్తాకాయలు పండిన దినాలు, కందులు పండిన దినాలు ధారాళముగా బస్తాలు బస్తాలుగా మిగులుతాయి. సమృద్ధి మీరు చూస్తారు. వేదన పడిన దినాలు పోయినాయి అంతే. ఆమెనండి. ఇంకా ఏడవలసిన పని లేదు. తాకట్టు పెట్టే రోజులు పోయినాయి. ఎక్కడా కూడా నీవు తాకట్టు వెళ్ళవలసిన పని ఉండదు. ఇక దేవుడు నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. తన యందు భయభక్తుల వారికి ఆయన దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది. ఇక్కడ యూదులు మరి ఆ షూషాను కోటలో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, భయంకరమైన శత్రుత్వం. ఒక దుర్మార్గుడు ఈ యూదులందరూ కూడా నాశనం అయిపోవాలని ప్లాన్ చేశాడు. అయితే ఎస్తేరు అలాగే వారి కజిన్ చేసిన ప్రార్థన, ఆ యూదులందరూ చేసిన ప్రార్థన శక్తి వల్ల దేవుడు వారి జీవితంలో బాధపడిన దినాలని తీసిపాడేశాడు. ఆమేనని చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. రెండవది దుఃఖము పోయి సంతోషము వచ్చి సంతోషము వచ్చి. ఈ నెల మీరు నమ్ముతున్నారా? ఈ తారీఖు నుండి మీరు నమ్మండి, మళ్ళీ ఈ తారీఖు లోపలనే మీరు గొప్ప సాక్ష్యం చూస్తారు. మీ దుఃఖము పోతుందంతే. ఎక్కడ ఓడిపోయావో అక్కడ జయము పొందుతావు, ఎక్కడ సిగ్గుపరచబడ్డావో అక్కడ ఘనత పొందుతావు. దేవుడు నిన్ను తలగానే చేస్తాడు కానీ తోకగా చేయడు. నీవు ఆయన మీద ఆధారపడ్డావు కదా. ఏ బంధువు మీద నువ్వు ఆధారపడలేదు, ఏ స్నేహితుడి మీద నువ్వు ఆధారపడలేదు. నువ్వు పరిపూర్ణముగా ఆకాశమందున్న దేవుడు, లోకరక్షకుడైన యేసు మీద నువ్వు ఆధారపడ్డావు గనక ఎవని మనసు వాని మీద ఆయన మీద ఆనుకుంటుందో ఆయన వారికి పూర్ణ శాంతిని కలగజేస్తాడు. పిల్లలు లేరు అనుకున్నావు కదా, గర్భం వచ్చిన నెలని సాక్ష్యం ఇస్తావు. ఈ నెల పెళ్లి కుదిరిన సాక్ష్యం ఇస్తావు. ఈ నెల మీ జీవితాల్లో ఒక ప్రత్యేకమైన సాక్షిగా ఉండును గాక. మొట్టమొదటిగా ఆశీర్వాదం ఏంటంటే మీరు చెప్పండి, బాధపడక. అందరు చెప్పండి, బాధపడక నెమ్మది పొందిన దినము. మీరందరూ ఇలాగా నమస్కరించండి, ఒకరికొకరు చెప్పుకోండి. మీ పక్కన ఎవరున్నారు అమ్మా అయ్యా అని. అమ్మా బాధపడక నెమ్మది పొందిన దినము చెప్తున్నారా? చెవులి ఏం పెట్టుకొచ్చి ఒక్క అన్నట్టు చూస్తున్నారు. చెవులి మూతి చూడకండి, వారిని మీరు నోరారా బ్లెస్ చేయండి. చెప్పండి, నమస్కరించండి. కూడు మీరు ఒకరు తిరగండి. నా వైపు తిరుగుతున్నారు. బాధపడక చెప్పట్లేదు చాలామంది ఎలా ఉందంటే ప్రొక్లేన్ లాగా ఇక్టిలా పెట్టేసి ఇలా తిప్పుతున్నారు. మట్టితో క్రెయిన్ ఉంటుంది కదా, ఎలాగుంటుంది, ఇలా తిరుగుతుంది. అలా కదా, పట్టుకోండి, ఇలాగ తిరగండి. ముఖంలో ముఖం పెట్టండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పండి, బాధపడక నెమ్మది పొందిన దినములు నీకు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. రెండవది దుఃఖము పోయి ఏమన్నాడు? సంతోషము వచ్చిన. మరలా తిరగండి. తిరగట్లేదు అసలు, స్ప్రింగ్ లేదు కింద మీకు. తిరగండి ఇలాగా. దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెల. ఆమేన్. మనం ఎంత ఘనముగా చెప్తామో అది మనకు వస్తుంది అనమాట. ఒక బాల్ తీసుకుని బంతి ఫోర్స్గా గోడను కొట్టామనుకోండి, ఎంత ఫోర్స్గా కొడతావో ఇంకో 2 times 2 రెట్లు 3 రెట్లు నీ మీదకి వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు చెప్పండి, బాధపడక
నెమ్మది పొందిన దినము, బాధపడక. ఓ మాట అలా చెప్పి నా వైపులో చూస్తున్నారు మీరు. అలా చూడకూడదు. ఆశీర్వదించండి. నువ్వు ఆశీర్వదించటం అనే విత్తనం వేయాలంతే ఇది. ఆమేన్. దుఃఖము పోయి సంతోషం వచ్చిన దినమని. తర్వాత మూడో పాయింట్ ఏంటి చూద్దాం. మూల్గుట మానిన. ఓకే, ఎలాగ ఏంటి మూడోది? మూల్గుట మానిన. మూల్గుట మానిన శుభదినమనియు. శుభదినము. ఆమేన్. ఎంతమందికి తెలుసు మూలుగుట? మూలుగుట అంటే తెలుసా మీకు? అసలు ఎప్పుడు అంటే తెలియదు. అదేమో అత్తగారి మీద మూలుగుతారు కోడలు. ఈ ముసలిదారికి అన్నీ కావాలి. ఓ మూలను కూర్చుని ఉండక ఏమంటున్నావో కోడలా, అదే అత్త పాలు తాగేవా లేదా అని. ఏంటి ముందు మూలుగుటం ఏంటి? ఈ ముసలిది ఒక చోట ఉండొచ్చు కదా. ఉప్పు వేసేవా, కారం వేసేవా, అవసరం దీనికి? వేసిన అన్నాలు వేసింది కారం, కూర్చోవాలి కదా అంటది. అది వినపడనివ్వదు. కానీ ఏదో ఒక భాష మాత్రం వినపడుతుంది ఆమెకి. అదేంటది? మూలుగుట. అత్తగారు కూడా కోడల మీద విసుక్కుంటుంది. నేను ఎలా చేసుకొచ్చాను కాపురం, వచ్చి 6 నెలలు కాలేదు, ఇన్ని రకాల గొడవలు పెట్టేస్తుందో. ఏంటత్తా ఏం మాట్లాడుతున్నావు? అదేమ్మా నువ్వు కాలెట్టినప్పటి నుంచి ఎన్ని మంచి జరుగుతున్నాయో అంటుంది. మూలుగుట, ప్లేటు మార్చుట అన్నీ ఉంటాయి. హల్లెలూయా చెప్పండి. అంటే మనకి సరైన శాంతి లేనప్పుడు, సరైన అనుకున్నట్టు జరగనప్పుడు మనకేమొస్తుంది? ఇది బాధ లోపల నుండి సైలెన్సర్ పొగలాగా వస్తుంటుంది. సనుగుడు, మూలుగుట అంటే తనలో తాను కుమిలిపోవటం అనమాట. హల్లెలూయా చెప్పండి. మీ జీవితంలో నీ భర్త విషయంలో మూలుగుతున్నావేమో. ఈ మాయదారోడు ఎప్పుడు తాగుడు మానుతాడో దేవా, నా భర్త తాగుడు మానాలి బాబు, వేరే ఇంటికి వెళ్ళిపోతున్నాడు బాబు అని ఏడుస్తున్నావు కదా. ఇంకే ఇంటికి వెళ్ళడు, నీ దగ్గరే ఉంటాడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మూలుగుట మానిన శుభదినమనియు. మీరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి, మొత్తం చెప్పాలి నాకు. మూల్గుట మానిన శుభదినం. గట్టిగా చెయ్యి పైకెత్తి. మీకు అప్పుడే శుభంలోకి వెళ్ళిపోతున్నారు, ముందు మూలుగులోకి రండి. మూలుగుట మానిన శుభదినము, బాధపడక నెమ్మది పొందిన దినము, దుఃఖము పోయి సంతోషం వచ్చిన దినము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. నీ ఏడ్పు దేవుని సన్నిధికి చేరింది, నీ దుఃఖము దేవుని సముఖానికి చేరింది. పరలోకం నుండి దేవుడు తన సేవకుడు ద్వారా జవాబిస్తా ఉన్నాడు. ఇక నీ దుఃఖ దినములు ముగించబడి ఉన్నాయి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. శోధనలో వేదనలో నిన్ను వీడి పోనీయకు. హల్లెలూయా. నా ప్రియ సహోదరులరా, మీ అందరికీ మంచి దినాలు ఉన్నాయి అని ఇంతవరకు చెప్పాను కదా. ఈ రోజు నుండి ప్రారంభమయ్యి మీరందరూ ఇల్లు కలిగి ఉంటారు, మంచి శుభకార్యాలు ప్రారంభిస్తారు. మీరందరూ శుభలేఖలు పట్టుకుని వస్తారనమాట. దేవుడు దాచిపెట్టాడు, నీకు అల్లుడిని దాచిపెట్టాడు, కోడల్ని దాచిపెట్టాడు. నీ అప్పులన్నీ తీరిపోవటానికి దేవుడు రహస్య స్థలాల్లో ధనాన్ని కూడా దాచిపెట్టాడు. ఆయన మనకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు చెప్పండి? మనల్ని ధనవంతులుగా చేయటానికి యేసు సిలువ మీద దరిద్రుడిగా మారిపోయాడు. మనందరికీ భూగృహాలు ఇవ్వటానికి ఆయన ఏమీ లేని వాడిగా మారిపోయాడు. ఎవరైతే యేసుని గుండె నిండా చేర్చుకుంటారో వారి పట్ల దేవుడు బలమైన కార్యము జరిగించుచున్నాడు. వారు చాలా బాధపడ్డారు యూదులు. వారు నడిపించిన నాయకురాలు ఎస్తేరు చాలా బాధపడింది. అయితే దేవుడు ఇచ్చిన గొప్ప మాట ఏంటంటే, చదవండి. మూలుగుట, వారు మూలుగుట మానిన మూలుగుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరము అదారు నెల యొక్క 14వ దినమున
15వ దినమును వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా నుండి హల్లెలూయా చెప్పాలి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. సంతోషముగా ఉండి ఒకరికొకరు బహుమానములను, అందరూ బైబిల్ చదువుతున్నారా? ఒకరికొకరు బహుమానములను, దరిద్రులకు కానుకలను పంపతగిన దినములని. ఆమేన్, హల్లెలూయా. మీ ఇంటిలో ఎప్పుడు 10 మంది భోజనం చేస్తూ ఉంటుంటారు. అనేక మందికి నువ్వు అన్నం పెడతావు, అనేక మందిని ఆదరిస్తావు. 3 ఆశీర్వాదాలు. మొట్టమొదటిది బాధపడక నెమ్మది పొందిన దినము. రెండవది దుఃఖము పోయి, అందరు చెప్పాలి, దుఃఖము పోయి సంతోషం వచ్చిన దినము నెల. మూడవది మూల్గుట మానిన శుభదినం. మూలుగు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావు కదా, అందరూ ఉన్నప్పుడు నీలో నీవే కుమిలిపోతున్నావు కదా. ఎవరి ఇళ్ళని ఓపెనింగ్ వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఆమె సంతోషంగా ఉండదు. ఏమ్మా సంతోషంగా లేవంటే, అబ్బాయి ఏమి లేదంటది. ప్రభువా వీళ్ళు మాకంటే వెనకాల వచ్చారు, వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు బాబు, నాకెంత ఇల్లు లేదా, నా బ్రతికిది లేదా, ఒక 2 గదులన్నా కట్టుకోలేనా, ఏ ఆశీర్వాదం నోసుకోలేదు బాబు అని మూలుగుతున్నావేమో. దేవుడు నీకు 2 ఇల్లు ఇస్తాడు. ఆయన ఎవరు బర్త్డే కన్నా వెళ్ళినప్పుడు, ఎవరు పిల్లలన్నా చూసినప్పుడు, వీళ్ళకి చక్కగా పిల్లలు ఉన్నారు, వీళ్ళకి అన్నీ జరిగినాయి, మాకేం జరగలేదు అనుకుంటున్నావు కదా. నీ ఇంటిలో శుభదినము దేవుడు ఇవ్వబోతావు. మీ ఇంట్లో అనేక మందికి పిలిచి భోజనాలు పెట్టే ఏదో ఒక శుభకార్యము జరుగుతూ ఉంటుంది. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఏమిస్తారు? అందరూ ఏమిస్తారు చెప్పాలి? బహుమానములు ఇస్తారు. అన్నీ బాగుంటాయి, ఏది పరిస్థితులన్నీ బాగుంటే మీరు ఎన్నో గిఫ్ట్లు ఇస్తారు. చాలామందికి ఇంతకుముందు ఇచ్చారు వారు గిఫ్ట్లు, దాని మీద గ్లాస్ ఇచ్చిన, కొండ ఇచ్చిన, గిన్నె ఇచ్చిన, ఏ పాత్ర ఇచ్చినా దాని మీద ఫలానా వారు నంద్యాల వారు ఇచ్చిన కానుక అని రాసేవారు. ఇప్పుడు రాస్తున్నారా? ఇప్పుడు లేదు. ఇప్పుడు రాయటం మానేశారు. ఇప్పుడు లెక్కలేదు. ఇప్పుడు నువ్వు అనేక మందికి నీ పిల్లలు బహుమానాలు ఇచ్చే దీవెనలో దేవుడు పెట్టబోతున్నాడు. దరిద్రులకు కానుకలు ఇస్తారు. మీరు పట్టుకెళ్ళు నువ్వు పట్టుకెళ్ళి చేసుకో. అయ్యో మళ్ళీ ఇద్దిగా ముందు వెళ్ళి ఆ కార్యక్రమం చేసుకొని ఒక జమీందారిగా నువ్వు మాట్లాడుతావు అనమాట. ఒక జమీందారి దీవెన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. భయపడకండి. ఏడ్చిన దినాలు పోయినాయి. ఉద్యోగం లేదో ఏడుస్తున్నావు, దేవుడు మంచి ఉద్యోగం దాచిపెట్టాడు. ఏది కావాలని ఏడుస్తున్నావో, మెడిసిన్ సీట్ కావాలని ఏడుస్తున్నావు, దేవుడు దాచిపెట్టాడు. మూలుగుట మానిన శుభదినమని దేవుడు మీకు అనుగ్రహించుచున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే, చివరిగా మనం ముగించుకుందాం. దరిద్రులకు కానుకలను పంపదగిన దినములను వారికి స్థిరపరిచాడు. ఈరోజు ఒక ప్రవక్తగా, ఒక వాగ్దానం పుట్టిన దైవజనుడిగా మీ ముందుకు దేవుడిని తోడుకుని వచ్చి మీకు ప్రకటిస్తున్న మాట ఏంటంటే, మీ బాధ పోయిన దినము, మీరు దుఃఖము పోయి ఏడుపు పోయి సంతోషించు దినము గల నెల. ఈ నెల సూపర్ నెల. ఆమేనని చెప్పండి. దేని మీద రాసుకోండి. మీరు నమ్మగలిగితే దేవుని కార్యము చూస్తారు. ఇక ఎవరి చేత బాధపడుతున్నావో ఆ బాధ ఆగిపోతుంది. నీ ప్రాణము నెమ్మది ఉంటుంది. ప్రాణం నెమ్మదిగా ఉంటే బోళ్ళంత నిద్రపోతావు. చాలామందికి నిద్ర ఉండట్లేదు. నిద్ర అస్సలు ఉండట్లేదు. ఎప్పుడు చూసినా మెలకువగా భయము ఏదో తెలియని పెళ్ళి చేయలేదు అలా కళ్ళు మోస్తావు, కానీ పెళ్ళి అవ్వలేదు. ఈ లోపల అవ్వలేదంటే ఏదో కళ వస్తుంది, ఎవడో వచ్చినట్టు, పెళ్ళోళ్ళు వచ్చినట్టు కళ వస్తుంది, టక్ మన మెలకు వచ్చేస్తుంది. మళ్ళీ దాని గురించి ఆలోచన, ఎవరో మరి ఏదో సంబంధం వచ్చినట్టు వచ్చిందని. అంటే మనసుకు శాంతి లేని దినాలు. ఏదైనా ఇప్పుడు దర్శనం వచ్చిందంటే క్లారిటీగా వస్తుంది,
ఏ ద్వారమన తెరవబడిందంటే నీకు అద్భుతంగా నీ చేతికి దేవుడు అప్పగిస్తాడు. సంతోషమించే దినాలు, మూలుగుట మానిన శుభదినము, దరిద్రులకు కానుకలిచ్చే దినములు. ఈ నెల నుండి ఆశీర్వాదములు మీకు కలుగుగాక. మీ పేదరికము ఐశ్వర్యముగా మారునుగాక. మీ పాపము శాపము దీవెనగా మారునుగాక. క్షమించబడిన దినముగా, ఆశీర్వదించబడిన దినముగా ఈ దినము నుండి అభిషేకం మీ మీద ఉద్ధరించునుగాక. ఎక్కడ అక్కడ లేచి నిలబడండి. దేవుడు స్థిరపరిచాడు. దేవుడు నీవు చదువుకున్న చదువుకి, నువ్వు చేసిన ప్రార్థనకి, నీ కష్టానికి తగిన ప్రతిఫలము నీ చేతికి దేవుడు అప్పగిస్తున్నాడు. ఇంతవరకు ఎవరు కానుకిస్తారు, ఎవరు గిఫ్ట్ ఇస్తారు, ఎవరు బహుమానం ఇస్తారని చూసావు. ఇక్కడి నుంచి నీవే గిఫ్ట్ ఇస్తావు, నీవే బహుమానం ఇస్తావు, నీవే 10 మందికి అన్నం పెడతావు, నీవే 10 మందికి సహాయం చేస్తావు. దేవుడు నిన్ను తలగా చేస్తున్నాడు. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి, ప్రభువా నువ్వు నాకు మంచి దినాలు ప్రకటించావు. ఇదిగో ఈ ప్రార్థనా శక్తి, ఈ అభిషేక ప్రార్థన ద్వారా ఒక దీవెన ప్రకటించావు. బాధపడక, నెమ్మది పొందిన దినాలు. నాకు ఏది కావాలని వచ్చినది ఇచ్చేవయ్యా. ఇది నేను అనుభవించాలి. ఈ నెమ్మదితో కూడిన సాక్ష్యం ఇవ్వాలి. సమాజంలో మాట్లాడతాను బాబు. అందరు ఎక్కడున్న 2 చేతులు పైకెత్తి ఏడ్చావు, గోజాడావు దేవుని దగ్గర. దేవుని సన్నిధికి నీ మొర చేరింది. నీ ప్రార్థన, నీ ధర్మ కార్యములు, నీ మంచి మనస్సాక్షి ఆయన సన్నిధికి చేరింది. 7 మార్లు యేసయ్యా అని గట్టిగా పిలవండి. 1 గట్టిగా, 2 3 4 5 6 7. 2 చేతులు తలపైన పెట్టుకోండి. 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను 2 అంతలుగా ఆశీర్వదించు. నేను ఏది అడిగానో నీ సేవకుడి ద్వారా మాట్లాడావు, విన్నాను, నేను అనుభవించాలి. ఈ దినము నుండి నా ప్రాణమునకు నెమ్మది దయచి, నా ప్రాణమునకు నెమ్మది దయచి, నాకు సంతోషపడే దినాలు ప్రతిష్ఠ చేసినందుకు నీకు వందనాలు. అందరూ కూడా మీ పాపాలు ఒప్పుకోనండి. ఏదైనా దేవుని విరోధంగా చేస్తుంటే, ఏదైనా దేవుని విరోధంగా మాట్లాడుంటే నా పాపాలు క్షమించయ్యా. నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను బాగు చేయి బాబు. నీవు తప్ప దారి లేదయ్యా, ఇక పాపము చేయను. నా ఇంటికి నీవు యజమానుడిగా ఉండాలి, నా ఇంటికి కాపరిగా ఉండాలి. నాకు, నా బిడ్డలకి, నా ఇంటి వారికి నీవు రక్షకుడిగా ఉండాలి. మేము నీ బిడ్డలముగా ఉండాలి. ఆ దీవెన దయచి బాబు. యేసు 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 ఆశీర్వదించు, నిశ్చయముగా ఆశీర్వదించు. అందరూ ప్రార్థన చేయండి. ఏది కావాలనుకుంటున్నావో దేవుడిచ్చిన వాగ్దానము నీవు అడిగిన దాని రీతిలో అన్వయించబడుతుంది, అది స్థిరపరచబడుతుంది. చాలా ఏడుస్తున్నావు. నా ఏడుపు ఎవరు చూస్తారు? ఎవరు ఎదుట ఏడుస్తాను నేను? నీలో నీవే ఏడుస్తున్నావా? వాష్రూమ్లో కూర్చుని ఏడుస్తున్నావా? ఎవరు లేనప్పుడు ఎక్కిపడి ఏడుస్తున్నావా? గోజాడుతున్నావా? నాకు శాంతి లేదు, నేను బ్రతకలేను, నేను ఎక్కడికైనా పారిపోతానని అనుకుంటున్నావా? చనిపోవాలని ఉంది, ఈ బాధలను తట్టుకోలేనని ఏడుస్తున్నావా? దేవుడు నీకు జీవం ఇస్తున్నాడు. నీ ద్వారా ఘనమైన కార్యములు జరిగించబోతున్నాడు. నీవే గొప్ప సాక్షిగా ఉండబోతున్నావు. ఎక్కడ దుఃఖపడ్డావో, ఎక్కడ అవమానపరచబడ్డావో ఆ ప్రాంతంలోనే రాజకుమార్తెగా ఉండబోతున్నావు. దేవుడు నిన్ను రాజకుమారుడిగా ఆశీర్వదించబోతున్నాడు. భయపడకు, నువ్వు మనసు పాడు చేసుకోవద్దు. నీకు మంచి రోజులు వచ్చినాయి. దుఃఖము పోయి సంతోషించే దినాలు. బాధపడక, నెమ్మది పొందిన దినాలు. నీ ప్రాణము నెమ్మది పరచబడుతుంది. నువ్వు వెళ్ళాలన్న ప్రాంతానికి నువ్వు వెళ్తావు.
నిన్ను దేవుడు తీసుకెళ్తాడు. నీ చేత పెద్ద కంపెనీ పెట్టిస్తాడు. నీ చేత గొప్ప వ్యవసాయం చేయిస్తాడు. నీ చేత గొప్ప నాయకుడిగా నిన్ను నడిపించి పాలకుడిగా చేస్తాడు. ఆయన నిన్ను అనాథగా విడివాడు. నువ్వు జీరో కాదో, క్రీస్తు నందు హీరో. నిన్ను దేవుడు సెలబ్రిటీగానే బ్లెస్ చేస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు. ఆకాశమందున్న దేవుడు బలమైన వాడు. నిన్ను పట్టుకున్నాడు. ఆయన నీ చెయ్యి పట్టుకున్నాడు. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి నా చెయ్యి పట్టుకొని అడగండి. వందనాలు. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా పాటల్లో సహాయం చేశారు, ప్రార్థనలో సహాయం చేశారు. వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. బాధపడక నెమ్మది పొందు దినములని, దుఃఖము పోయి సంతోషము కలుగు దినములు నెలని, మూలుగుట మానిన శుభదినమని చక్కని వర్తమానం మీరు మాకు ఇచ్చారు. ఈ బిడ్డలందరి జీవితాల్లో దీవెనలు మెండుగా కుమ్మరించండి. బిడ్డలను ఆశీర్వదించండి. నీ సేవకులు తెచ్చిన కానుకలను, దశమ భాగములను, మొక్కుబడులను మీరు దీవించండి. నీకు ఇచ్చారు 100 రెట్లు వారికి దయచేయండి. ఇది నీ సేవలో వాడబట్టాను కృప దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. అందరి మీద నీ ఆత్మను కుమ్మరించండి. రోగులున్నారు బాబు, చాలా బలహీనతలు కలిగి అనేక వ్యాధులతో పీడించబడుతున్న బిడ్డలున్నారు. నీ పరిశుద్ధ రక్తముతో సంపూర్ణంగా కడిగి బాగు చేయండి. దైవిక స్వస్థత దయచేయండి. నీ ఆత్మాభిషేకము, ఆత్మ నింపుదల బలముగా దయచేయండి. ప్రభువానికి వందనాలు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఉన్నారు. బ్లడ్లో మార్పు వచ్చిందని, రక్తంలో మార్పు వచ్చిందని, ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని బాధపడుతున్న వారు ఉన్నారు. నీ నామములో, యేసు నామములో స్వస్థత కలుగుగాక, బలమైన శక్తి కలుగుగాక ప్రార్థిస్తూ ఉన్నాం. చీకటి శక్తుల చేత, దైవ శక్తుల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. యేసు నామములో విడుదల దయచేయండి. అప్పులు బాధల్లో ఉన్న వారికి ఐశ్వర్యాన్ని దయచేయండి. నీ దీవెనలు కుమ్మరించండి. ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, వివాహం కాని బిడ్డలకు వివాహం జరిగించండి. గర్భఫలాలు లేని వారికి మంచి గర్భఫలములు దయచేయండి. వారు ఏ బిడ్డలు కావాలని కోరుకుని వస్తున్నారో ఆ బిడ్డలను, జ్ఞానమైన బిడ్డలను, ఆరోగ్యం బిడ్డలను దయచేయండి. గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యము దయచేయండి. ప్రభువా, ప్రార్థనా శక్తి టీవీ పరిచర్య కొరకు స్పాన్సర్ చేసిన వారిని, చేయటానికి సిద్ధంగా ఉన్న వారిని దీవించండి. ఏ పనులు జరగాలని నీ రాజ్య సువార్తలో విత్తనాలు విత్తుతున్నారో వారి పట్ల నీ కార్యములు నూరంతలుగా దయచేయండి. నీ దీవెనలు దయచేయండి. అభిషేకము దయచేయండి. ప్రార్థిస్తున్నాం ప్రభువా, అందరినీ ఆశీర్వదించండి. అందరి మీద నీ ఆత్మాభిషేకము కుమ్మరించండి. ప్రార్థిస్తూ ఉన్నాం. శాంతి లేక, నెమ్మది లేక ప్రభువా, ఇడిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఐక్యత దయచేయండి. శాంతిని దయచేయండి. ఒంటరైన జీవితాలకి సంరక్షణ దయచేయండి. చాలామంది బిడ్డలు ఎగ్జామ్స్, పరీక్షలు రాసి ఉన్నారు. జయము దయచేయండి. ఇంకా రాస్తున్న బిడ్డలకి గొప్ప జయము దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. ఆత్మాభిషేకం దయచేయండి. అందరి మీద ఆత్మ నింపుదల దయచేయండి. ఈ సమయంలో నీ దాసుడిగా తైలమును ప్రతిష్ఠ చేస్తుండగా తైలము నీ రక్తముగా మార్చండి. తైలము నీ జీవముగా మార్చండి. ఏ శిరస్సు మీద హస్త నిక్షేపణ చేస్తున్నానో ఆ శిరస్సు మీద నీ ఆత్మాభిషేకము దయచేయండి. నీ వెలుగు దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. కృప విస్తరింప చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారునికి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మాన్యోన్య సహవాసము, సమాధానము సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.